నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమన్. ఈ రోజు స్వస్తిక్ తో మనం కామధేనుని డ్రాయింగ్ చేసుకుందాము. అనగా ఆవు మరియు దూడను చాలా ఈజీగా ఈ స్వస్తిక్ తో డ్రాయింగ్ చేసుకుందాము. ఆలస్యం కాకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. స్వస్తిక్ పై భాగం నుంచి మనం గోమాత వెనుక భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము. అక్కడ నుంచి కొంచెం కనుపు మాదిరిగా పెట్టి గోమాత కాళ్ళను అయితే చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఆ కాళ్ళ కింద కాళ్ళ డెక్కల్ని ఇప్పుడు నేను చాలా ఈజీగా డ్రాయింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి గోమాత తోక భాగాన్ని డ్రాయింగ్ చేస్తున్నాను. తోక కుచ్చు ప్రజెంట్ మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చూడండి, చాలా ఈజీగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఆవు దూడ పిల్లని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము. పైనుంచి మనం యూ షేప్లో పెట్టి కింద ఇంకో బ్రాకెట్ పెట్టి దూడ పిల్ల చెవులని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మన గోమాత పొదుగుని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్. ఇక్కడ నుంచి మన దూడ పిల్ల గంగ డోల్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. అక్కడ నుంచి ఒక కాళ్ళని మనం చాలా ఈజీగా యూటర్న్ తీసుకొని కిందకి డెక్కల్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఇంకొక కాళ్ళు కూడా కొంచెం బెండ్ అయి ఉన్నట్టు డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చాలా ఈజీగా నేర్పిస్తున్నాను. బేసిక్ డిజైన్స్ ఇవి చాలా సింపుల్గా మీరు కూడా డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దూడ వెనుక భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ముందుగా తోక భాగాన్ని వెనుక భాగం నుంచి మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. అక్కడ నుంచి మనం పిరుదులు, అక్కడ నుంచి మనం దూడపిల్ల ఇంకొక కాల్ని వెనుక ఉన్న కాల్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఇది కూడా యూ షేప్లో పెట్టేశాము. దానికి కూడా చిన్న చిన్న డెక్కల్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఇంకొక కాల్ అయితే కంప్లీట్గా మనకు కనిపించదు, అందుకే నేను చిన్నగా ఒక అవుట్లైన్ గీసేస్తున్నా డబల్ లెగ్స్లా కనిపించాలని. అక్కడ నుంచి భుజంపై ఉండే తువాల్ని చాలా ఈజీగా కలిపేసాము స్క్వేర్ బాక్స్ లాగా. దీంట్లో కూడా నేను బేసిక్ డిజైన్స్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాక్ పీస్ 2 ముక్కలుగా బ్రేక్ చేశాను. విడివిడిగా మనం దూరంగా కొన్ని డాట్స్ అయితే పెట్టుకుందాము. దీని ద్వారా మన దూడ కండువ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు దూడ కళ్ళను మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము. చిన్న చిన్న కళ్ళను చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఐబ్రోస్ అయితే కంప్లీట్లీగా ఉండవు, దీనికి కొన్ని డాట్స్లా ఉంటాయి కాబట్టి మనం కొన్ని డాట్స్ అయితే పెట్టుకున్నాము. దూడ మెడలో గంట ఉన్నట్టు మనం కొన్ని పూసల్ని డ్రాయింగ్ చేస్తూ చివరికి ఒక గంట ఆకారాన్ని మనం డ్రాయింగ్ చేసుకున్నాము. చాలా సింపుల్గా మనం దూడ మెడలో గంటని డ్రాయింగ్ చేసుకున్నాము. దూడ తల్లిపాలు తాగుతున్నట్టు మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. పొదుగు దగ్గర మూతి భాగం ఉన్నట్లుగా. ఇప్పుడు స్వస్తిక్ పై భాగం నుంచి ఆవు యొక్క వెన్ను భాగాన్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇప్పుడు గోమాత చెవులు భాగాన్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇప్పుడు చాలా సింపుల్గా గోమాత ముఖ భాగాన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒకటిసారి లేదా 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా మీరు నాకన్నా అందంగా డ్రాయింగ్ చేసుకుంటారు. ఇప్పుడు గోమాత గంగి డోళ్ళని కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇప్పుడు గోమాత మెడలో కూడా మనకి ఒక పూసల మాల ఉండి దాని కూడా ఒక గంట వేలాడుతున్నట్లుగా మనం ఇప్పుడు ప్రజెంట్ డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చివరగా గంటని కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇది ఒకసారి లేదా 2 సార్లు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా డ్రాయింగ్ చేస్తారు. ఇప్పుడు గోమాత చిన్న చిన్న కొమ్ములు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చాలా మంది కామెంట్ చేశారు, అలాగే మెసేజ్ కూడా పెట్టారు, అన్నయ్య ఆవు మరియు దూడని కామధేనువు డ్రాయింగ్ని ఈజీ మెథడ్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. వాళ్ళ కోసం నేను చాలా సింపుల్గా ఈరోజు స్వస్తిక్తో కామధేనువుని డ్రాయింగ్ వేస్తున్నాను. గోమాత ముఖ భాగాన్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇప్పుడు గోమాత వీపుపై కూడా ఒక కండువ ఉన్నట్లు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మనం తిన్నగా ఒక లైన్ని స్వస్తిక్ కింద భాగానికి కలిపేద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకొక అవుట్లైన్ అయితే డ్రాయింగ్ చేయబోతున్నాము. ఇదేంటంటే కండువ యొక్క అంచు అనమాట. డబల్ లేఅవుట్తో నేను ఇప్పుడు కండువ అంచుని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాను. దీంట్లో కూడా మనం కొన్ని బేసిక్ డిజైన్స్ అయితే యాడ్ చేసుకుంటాం. చాక్ పీస్ని నేను బ్రేక్ చేసి కొంచెం థిక్గా తిరగేసి పట్టుకొని కొంచెం మిడిల్లో కొంచెం గ్యాప్ ఇస్తూ థిక్గా ఒక లైన్స్ అయితే డ్రాయింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనిపిస్తుంది కదా. వరుస క్రమంలో మనం ఒకదానికి ఒకటి గ్యాప్ ఇస్తూ ఈ విధంగా మొత్తం కండువ అంచుని మనం ఈ విధంగా డిజైన్ చేసుకుందాము. సింపుల్ డిజైన్సే మనకు డ్రాయింగ్లో మంచిగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. హెవీ డిజైన్ చేస్తాయంటే క్లమ్జీ అయిపోద్ది. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. హెవీ డిజైన్ వేసుకుంటే మొత్తం క్లమ్జీ అయిపోద్ది, డ్రాయింగ్ అసలు అర్థం కాదు. అందుకని నేను బేసిక్ డిజైన్స్ మీకోసం అని చెప్పేసి చాలా సింపుల్గా డ్రాయింగ్ చేస్తున్నాను. నేను ఇలా మొత్తాన్ని అయితే మనం కలిపేసుకున్నాము. ఇప్పుడు దీని మధ్యలో కూడా బేసిక్ డిజైన్స్ అంటే స్టార్ డిజైన్స్ చాలా ఈజీగా చూడండి, చిన్న చిన్న పువ్వుల మాదిరిగా మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి డిజైన్సే మీరు వాడండి డ్రాయింగ్కి, చాలా నీట్గా కనిపిస్తే. దీని మధ్యలో మీరు కలర్స్ వేసినా మనకి డిజైన్స్ అయితే
చాలా అందంగా కనిపిస్తాయి. హెవీ డిజైన్ చేస్తే మీకు కలర్లు వేయడానికి కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. వేసిన తర్వాత కూడా చూడడానికి అంతే ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, నేను బేసిక్ డిజైన్స్ వేసేసి మన కలర్స్ వేసుకుంటే డ్రాయింగ్ మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం గోమాతపై ఉన్న కండువ మొత్తాన్ని సింపుల్ డిజైన్స్ వేసి పూర్తి చేసుకుంటున్నాము. చాలా ఈజీగా గోమాత డ్రాయింగ్ని మనం డ్రాయింగ్ చేసుకున్నాము. ఇప్పుడు గోమాత రెండో కాళ్ళు మనకి కనిపించే విధంగా సన్నంగా ఇంకొక అవుట్లైన్ అయితే నేను డ్రాయింగ్ చేసుకున్నాను. దూడపిల్ల మధ్య భాగం నుంచి మనం గోమాత ఇంకొక కాళ్ళని అంటే ముందనున్న కాళ్ళని డ్రాయింగ్ చేసుకుంటున్నాము. దీనికి కూడా చిన్న డెక్కల్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఇంకొక కాళ్ళు కూడా కనిపించేటట్టుగా ఇంకొక పలుచటి లేఅవుట్ని అయితే నేను డ్రాయింగ్ చేసుకున్నాను. చాలా ఈజీగా గోమాత డ్రాయింగ్ చేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, స్వస్తిక్తో మనం చాలా ఈజీగా కామధేనువు, ఆవు మరియు దూడని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.